టెలివిజన్ యాంకర్గా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రాచుర్యం పొందిన మహమ్మద్ ఖయ్యూమ్ ఆలియాస్ లోబోకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 7 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారన్న అభియోగంపై జనగామ కోర్టు 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 12,500 రూపాయల జరిమానా విధించింది. 2018 మేలో వీడియో షూటింగ్ కోసం లోబో బృందం వరంగల్ పరిసర ప్రాంతాలైన 1000 స్తంభాల గుడి, భద్రకాళి చెరువు, రామప్ప దేవాలయం, లక్నవరం తదితర ప్రదేశాలు సందర్శించింది. అనంతరం మే 21న హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో మేడే లక్ష్మీనారాయణ, మేడే కుమార్, పెంబర్తి మండమ్మతో పాటు మరికొందరు ఆటోలో రఘునాథపల్లి మండలం వైపు వస్తున్నారు. నిడిగొండ వద్ద లోబో ప్రయాణిస్తున్న కారు ఆ ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో మేడే కుమార్, మణెమ్మ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లోబో కారు కూడా బోల్తా పడడంతో ఆయనతో పాటు వారి టీం సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రఘునాథపల్లి పోలీసులు విచారణ చేపట్టి లోబో కారు నడిపారని నిర్ధారించారు. తదనంతరం ఆయనపై కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ విచారణ అనంతరం జనగామ కోర్టు లోబోకు 1 ఏడాది జైలు శిక్షను మరియు 12,500 రూపాయల జరిమానాను విధించింది అని సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ నరేష్ వెల్లడించారు. హైదరాబాద్లో నివసించే లోబో టీవీ యాంకర్, నటుడు, యూట్యూబర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రత్యేక డ్రెస్సింగ్ స్టైల్, మేకప్తో ప్రత్యేక ఇమేజ్ సంపాదించారు. నాని నటించిన పైసా సినిమాలో స్నేహితుడి పాత్ర పోషించారు. ఇంకా కొన్ని సినిమాల్లో కూడా నటించారు. గతంలో బేగంపేటలో ఓ ఉపాధ్యాయుడితో వివాదం కారణంగా పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కూడా వార్తల్లో నిలిచింది. అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా మరింతగా ప్రాచుర్యం పొందారు లోబో. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.